హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత వచ్చాను కదా. మీరందరూ నా మీద కోపంగా ఉన్నారని తెలుసు, కానీ నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోండి. ఛానల్ చాలా ప్రాబ్లంలో ఉంది. ఏ కంటెంట్ పెడితే ఏ ప్రాబ్లం వస్తుందా అనే భయంతో పెట్టట్లేదు. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక స్టోరీ విన్న తర్వాత రేపటి ఎపిసోడ్ రావాలో లేదో మీరే కామెంట్ చేసి చెప్పండి. ఉదయం అలారం మోగటంతో కావ్య ఒక్కసారిగా లేచి, అయ్యో ఇవాళ ఆఫీస్కి ఫస్ట్ డే అని గబగబా రెడీ అవుతూ బయటికి వచ్చింది. అమ్మ, టిఫిన్ రెడీ అయిందా? నాకు చాలా లేట్ అయిపోతుంది అని అరిచింది. వంటగది నుండి ఆమె అమ్మ లక్ష్మి నవ్వుతూ, అలా అంతా రెడీగా ఉంది రా, ముందు వచ్చి టిఫిన్ తిను, ఇదిగో లంచ్ బాక్స్ కూడా తీసుకువెళ్ళు అంది. వద్దమ్మా, ఇప్పుడు కూర్చొని తినే టైం లేదు, దారిలో తినేస్తా, ఏదైనా తింటానులే. అలా ఎలా కుదురుతుంది? కనీసం కొంచెమైనా తిను ప్లీజ్ అమ్మా, నిజంగా ఆలస్యం అవుతుంది, ఇదిగో బ్రెడ్ జామ్ తీసుకొని వెళ్తున్నాను, లంచ్ బ్రేక్ మాత్రం ఇవ్వమ్మా. సరే, కానీ జాగ్రత్తగా వెళ్ళు, ఓకే అమ్మా అని వాళ్ళ అమ్మ బుగ్గకి ముద్దించింది అని చెప్పడంతో లంచ్ బాక్స్ తీసుకొని స్కూటీపై ఆఫీస్కి బయలుదేరింది. కొంత దూరం వెళ్ళేసరికి ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. అయ్యో, ఇప్పుడే వర్షం రావాలా అని చిరాకు పడుతూ వర్షం ఎక్కువ కావడంతో స్కూటీ రోడ్డు పక్కన తనకు తెలిసిన షాప్ దగ్గర పెట్టి, అన్న స్కూటీ ఈవినింగ్ దాకా ఇక్కడే ఉంచుతావా? సరే కావ్య, నువ్వు వెళ్ళమ్మా అని చెప్తాడు ఆయన. ఆమె రోడ్డు పక్కన నిలబడి లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అప్పుడే ఒక కార్ ఆమె ముందుకు వస్తుంది. ఎగ్జాక్ట్గా ఆమె ముందుకు రాగానే లిఫ్ట్ ప్లీజ్ అని చేతిని సైగ చేస్తుంది. కానీ ఆ కార్ ఒక క్షణం కూడా ఆగకుండా ఆమెను ముందు నుండి దాటుకొని వెళ్ళిపోతుంది. వీడికి ఎంత పొగరు! ఒక్క నిమిషం ఆపి డ్రాప్ చేస్తే ఏమైపోతుంది అని కోపంగా తిట్టుకుంటూ కొద్దిసేపటికి ఒక బస్సు రావడంతో వెంటనే ఎక్కి ఆఫీసుకు చేరుకుంటుంది. అప్పటికే చాలామంది ఉద్యోగులు వచ్చారు. మేనేజర్ అందరినీ చూసి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అని చిరునవ్వుతో పలకరించారు. ఈరోజు మన కంపెనీలో కొత్తగా జాయిన్ అయిన న్యూ ఎంప్లాయ్ మీకు పరిచయం చేస్తున్నాను అని తన పేరు కావ్య అనగానే అందరూ ఒకసారిగా హాయ్ కావ్య అని వెల్కమ్ చెప్తారు. ఇక కావ్య కూడా నవ్వుతూ హాయ్ ఎవ్రీవన్ అని అంటుంది. అప్పుడే ఆఫీస్ డోర్ తెరుచుకొని ఒక యువకుడు లోపలికి వచ్చాడు. అతన్ని చూడగానే కావ్య కళ్ళు పెద్దవయ్యాయి. అరే, ఇతనే కదా ఉదయం నేను లిఫ్ట్ అడిగితే ఆపకుండా వెళ్ళిపోయాడు వీడు అని మనసులో అనుకుంటుంది. మేనేజర్ అతన్ని చూసి నవ్వుతూ, పర్ఫెక్ట్ టైం, ఇతను కూడా ఈరోజే మన కంపెనీలో జాయిన్ అవుతున్నాడు, ఇతని పేరు సూర్య, ఇక నుండి మీ టీం లీడ్ ఈయనే అనగానే కావ్య ఒక్కసారిగా షాక్ అయింది. ఏంటి, ఇతను మా టీం లీడా అని మనసులో అనుకుంటూ ఆశ్చర్యంగా సూర్య వైపు చూసింది. సూర్య మాత్రం ఏమీ పట్టనట్టే, ఏం జరగనట్టుగా ప్రశాంతంగా నిలబడి అందరినీ చూసి హాయ్ ఎవ్రీవన్ అని నవ్వుతూ పలకరించాడు. కానీ కావ్య మాత్రం ఉదయం లిఫ్ట్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇతని కింద నేను పనిచేయాలా అని మనసులో చిరాగ్గా అనుకుంటుంది. అయినా ఇతని గురించి మనకెందుకు అని మనసులో అనుకొని కావ్య తన పనిలో తను పూర్తిగా మునిగిపోయింది. అలా రోజులు గడుస్తూ ఉండేవి. ఒకరోజు కంపెనీకి చాలా ముఖ్యమైన కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ మేనేజర్ ముందు కావ్య ఇవ్వాలి అని సూర్య నిర్ణయించాడు. మొదట కొంచెం టెన్షన్ పడిన కావ్య చాలా కాన్ఫిడెంట్గా ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆమె చెప్పిన విధానానికి అక్కడ అందరూ బాగా నచ్చి, వెల్డన్ కావ్య, చాలా బాగా చెప్పావు అని అభినందించారు. కానీ సూర్య మాత్రం ప్రశంసించకుండా ప్రజెంటేషన్ బాగుంది, కానీ ఈ పాయింట్ ఇంకా బెటర్గా చెప్పొచ్చు, ఈ డేటాను అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని ఇంప్లిమెంట్స్ చేయి, మర్చిపోకు అని, ఇవన్నీ సరిచేసుకో అని మళ్ళీ తీసుకోమని అన్నాడు. అది విన్న కావ్య కోపం వచ్చింది. అందుకే అందరికీ బాగానే అనిపించింది, ఇతనికి మాత్రం తప్పుగా అనిపించింది అని మనసులో అనుకుంటూ ఆ రోజు వాళ్ళిద్దరూ ఎదురుపడి చాలా చిన్న విషయాలకు కూడా వాళ్ళిద్దరూ ఒకరినొకరు తిట్టుకోవడం. అసలు సూర్య కనిపిస్తే కావ్య కోపం రావడం ఒక కారణం ఉంది. కొన్ని నెలల క్రితం ఒకరోజు కావ్య తన చెల్లి అన్వితతో కలిసి షాపింగ్కి వెళ్తుంది. అక్కడ ఒక అబ్బాయి అన్వితని ఏడిపించాడు అని ఏడ్చుకుంటూ వచ్చి అన్విత విషయం చెప్పగానే కావ్య కోపంగా అక్కడికి వెళ్తుంది. కానీ అప్పటికే నిజంగా ఆ పని చేసిన వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అదే సమయంలో మాస్క్ పెట్టుకొని అక్కడికి వచ్చిన సూర్యని చూసి అతనే ఆ వ్యక్తి అనుకొని అందరి ముందు గట్టిగా తిట్టింది. అమ్మాయిలు ఇబ్బంది పెట్టడానికి సిగ్గులేదు అంటూ కోపంగా మాట్లాడింది. చుట్టూ ఉన్న వాళ్ళని సూర్య తప్పు చేసినట్టు చూడడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికి అన్విత అక్కడికి వచ్చి,
అక్క, ఇతను కాదు, నన్ను ఏడ్పించింది వేరే వ్యక్తి అంది. కావ్య వెంటనే సారీ, మిమ్మల్ని పొరపాటుగా అర్థం చేసుకున్నాను అని చెప్పింది. కానీ అందరి ముందు జరిగిన అవమానం సూర్యకి చాలా కోపం వచ్చేలా చేసింది. అందుకే వర్షం వచ్చిన రోజు కావ్య లిఫ్ట్ అడిగినా ఆపలేదు. ఆఫీస్లో కూడా ఆమె చూస్తే ప్రతి పనిలో ఏదో ఒక మార్పు చేయమని మళ్ళీ చేయించడం. కావ్య కూడా తగ్గేది కాదు, నేను తక్కువేమీ కాదు అన్నట్టుగా సూర్యతో ప్రతి విషయంలో ఎదురు మాట్లాడేది. అలా ఇద్దరు ఒకరినొకరు అస్సలు ఇష్టపడకుండా ప్రతిరోజు చిన్న చిన్న గొడవలతో గడిపేస్తూ అలా రోజులు గడుస్తూ ఉండగా కొత్త ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తవడంతో క్లయింట్స్ కంపెనీ టీం మొత్తాన్ని గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేసి ఆ వార్త విన్న వెంటనే ఆఫీస్లో అందరూ చాలా ఎక్సైట్ అయ్యారు. ఈరోజు పార్టీ ఫుల్గా ఎంజాయ్ చేయాలి అంటూ అందరూ హ్యాపీగా రెడీ అవ్వడం మొదలుపెట్టారు. సాయంత్రం కావ్య మెరూన్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని చాలా సింపుల్గా కానీ ఎంతో ఎలిగెంట్గా రెడీ అయ్యింది. చిన్న స్టంట్స్, ఇయర్ రింగ్స్, చేతికి ఒక వాచ్, లైట్ మేకప్, ఆమె మరింత అందంగా కనిపిస్తుంది. ఇక సూర్య కూడా బ్లూ బ్రాండెడ్ సూట్ వేసుకొని సిల్కీ హెయిర్ని స్టైల్ హోమ్ చేసుకొని ఎంతో హ్యాండ్సమ్గా పార్టీకి వచ్చాడు. పార్టీలో అడుగుపెట్టిన సూర్య చూపు ఒక్కసారిగా కావ్య మీద పడింది. ఒక క్షణం అతను ఆమెను చూస్తూ అలా ఉండిపోయాడు. ఇదేంటి ఈరోజు ఇంత అందంగా కనిపిస్తుంది, నిజంగా చాలా అందంగా ఉంది అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయాడు. అనుకొని వెంటనే తనను తానే తిట్టుకుంటూ ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను అని సూర్య బయటకు ఇలా అనిపిస్తుంది, కానీ లోపల మాత్రం రాక్షసి, ఇలాంటి అమ్మాయికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని మనసులో అనుకుని తన చూపు తిప్పేసుకున్నాడు. ఇక కావ్య కూడా సూర్యని చూసి ఆశ్చర్యపోయింది. వావ్, ఈరోజు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడేంటి అని అనుకోగానే మనసు మాత్రం వెంటనే తేరుకొని, ఏంటి కావ్య, అతని గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నావా? ప్రతిరోజు నిన్ను ఎంత టార్చర్ చేస్తాడు మర్చిపోయావా? వాడి మంచివాడు కాదే, నిన్ను ఇబ్బంది పెట్టేవాడు, రాక్షసుడు అని తనకు తానే చెప్పుకుంది. మందలించుకొని ఆ తర్వాత పార్టీ మొదలైంది. అందరూ డాన్స్ చేస్తూ, ఫోటోలు దిగుతూ, నవ్వుతూ ఎంతో సరదాగా ఉండిపోయారు. సూర్య, కావ్య మాత్రం ఒకరినొకరు దూరం నుండే ఉన్నారు. పార్టీ ముగిసిన తర్వాత అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ రాత్రి సూర్య పడుకుందామని ఎంత ప్రయత్నించినా కావ్య ముఖమే గుర్తు వస్తూ ఎందుకో ఈరోజు తనే గుర్తొస్తుంది అని అనుకుంటూ చాలాసేపు నిద్రపోలేకపోయాడు. ఇక కావ్య పరిస్థితి కూడా అదే. అతని గురించి అసలు ఆలోచించకూడదు అని అనుకుంటూనే సూర్య గురించి, అతని రూపం మళ్ళీ గుర్తు వస్తూనే ఉన్నాయి. దేవుడా, ఎలాగైనా ఈ మనిషికి దూరంగా ఉండాలి అని అనుకుంటూ ఉంది. చివరకు నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఉదయం కావ్య అని వాళ్ళ అమ్మ పిలుస్తుంది. ఆ పిలుపుకి చెప్పమ్మా అని బద్ధకంగా అడుగుతుంది. నిన్ను డాడీ కావ్యని లేపి కూర్చోపెడుతుంది. చెప్పమ్మా అని అనగానే, మీ డాడీ ఫ్రెండ్ కొడుకు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు అని అనగానే, అవునా, అయితే ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేం చేయక్కర్లేదు, నీ తర్వాత నీకు చెల్లి కూడా ఉంది కదా, అందుకే నీకు పెళ్లి చేయాలని పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం అంది. అది విన్నగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయ్యింది. అమ్మ ప్లీజ్, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు అని అంటూ ఉండగానే అప్పుడే లోపలికి వచ్చారు వాళ్ళ నాన్న. కావ్య అని పిలవగానే, చెప్పండి నాన్న. తల్లి, ఈ మధ్య మా ఇద్దరికి ఆరోగ్యం కూడా అంతగా బాగోట్లేదు. మాది ప్రేమకు పెళ్లి కావడం వల్ల పెద్దగా మనకి బంధువుల అండ కూడా లేదు. నువ్వు మంచిగా జీవితంలో స్థిరపడిన తర్వాత పడాలని మాత్రమే మా కోరిక అని అనగానే లక్ష్మి కూడా మెల్లగా, ఆ అబ్బాయి చాలా మంచివాడు, వాళ్ళ కుటుంబం కూడా చాలా మంచిది, అందరూ చెప్తున్నారు అంది. కావ్య కొద్దిసేపు మౌనంగా ఉంది. సరే, ముందు అతన్ని వచ్చి మాట్లాడిన తర్వాత నాకు నచ్చితే తర్వాత విషయం ఆలోచిద్దాం అంది. శేఖర్, లక్ష్మి ఇద్దరు సంతోషంగా ఒకరినొకరు చూసుకున్నారు. ఈ ఆదివారం వాళ్ళని ఇంటికి రమ్మని చెప్తున్నాను, సరే నాన్న అని చెప్పిన కావ్య మనసులో మాత్రం ఇది కూడా ఇప్పుడు మొదలైందా అని నిట్టూర్చుకుంటూ
నిట్టూర్పు విడిచి ఆఫీస్కి బయలుదేరింది. ఆఫీస్కి వచ్చిన అందరూ నిన్నటి పార్టీ గురించి దిగిన ఫోటోలు చూస్తూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. అరే ఈ ఫోటో చూడండి అని ఒకరు అరిచారు. కావ్య కూడా వెళ్ళి ఆ ఫోటోలు చూడడం మొదలుపెట్టింది. ఒక ఫోటో అనుకోకుండా సూర్య, కావ్య ఇద్దరూ పక్క పక్కనే నిలబడి ఉన్నారు. వావ్, మీ ఇద్దరు చూస్తుంటే పర్ఫెక్ట్ జంటలా ఉన్నారు. నిజంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపిస్తుంది. ఈ ఫోటోను చూడండి ఎంత బాగుందో, బాగా వచ్చిందో అని అందరూ సరదాగా ఆట పట్టించడం మొదలుపెట్టారు. అది విన్న కావ్య ఒక్కసారిగా ఏంటి మీరు మాట్లాడేది, జోక్ చేస్తున్నారా అని అరిచింది. అరే ఊరికే తమాషా చేస్తున్నాం అని వాళ్ళు నవ్వేశారు. తమాషా అయిన హద్దుల్లో ఉండాలి. నాకు ఆ సూర్య అంటేనే కోపం. మాట్లాడుతుంటూనే వెనక నుండి ఒక గొంతు వినిపించింది. నన్ను చూస్తే ఏంటి? అందరూ వెనక్కి తిరిగి చూశారు. అక్కడ సూర్య నిలబడి ఉన్నాడు. లేదు, ఇప్పుడే నా గురించి ఏదో చెప్తున్నా కదా, పూర్తి చెయ్యి అన్నాడు సూర్య. కావ్య కూడా తగ్గకుండా ముందు నువ్వు చెప్పు. ఎవరు నువ్వు నా పక్కన నిలబడ్డారు? ఎవరు నిన్ను నా పక్కన నిలబడమన్నారు? నువ్వే వచ్చి నా పక్కన నిలబడ్డావు. నీ పక్కన నిలబడే కర్మ నాకేం పట్టలేదు. అదే నేను కూడా అంటున్నా. ఇలాంటి రాక్షసి నా పక్కన నిలబడింది. నేనేం చేయాలి? ఎవరు రాక్షసి అంటావు? ఎవరినరా రాక్షసి అంటావు? నువ్వే రాక్షసివి. అదే నీలాంటి అమ్మాయి నాకు భార్యగా వస్తే పెళ్ళైన మరుసటి రోజే విడాకులు ఇచ్చేస్తా అన్నాడు సూర్య. వెంటనే కావ్య కూడా అదే నువ్వు నా భర్తగా అయితే వస్తే పెళ్ళి జరగక ముందే పారిపోతా, నీ మొహం కూడా చూడను అంది. ఇద్దరు ఒకరిని ఒకరు అరుచుకుంటూ తిట్టుకుంటూ గొడవ పడుతుంటే ఆఫీస్లో ఉన్న వాళ్ళంతా నవ్వుకుంటూ వీళ్ళిద్దరూ నిజంగా భార్యాభర్తల గొడవ పడుతున్నారు. ఫ్యూచర్ హస్బెండ్ అండ్ వైఫ్లా ఉన్నారు అని అనుకుంటారు. అంతా సూర్య, కావ్య ఇద్దరు ఒకేసారి వాళ్ళ వైపు తిరిగి ఏం మాట్లాడుతున్నారు అని అడిగారు. అది ఏం లేదు అని అందరూ వెంటనే సైలెంట్ అయిపోయారు. తమ డెస్కుల దగ్గరికి వెళ్ళిపోయారు. ఇక సూర్య, కావ్య ఇద్దరు ఒకరినొకరు కోపంగా చూసుకుంటూ ఛీ అని విసుగ్గా చెరోవైపు వెళ్ళిపోయారు. వాటర్ తాగి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. హాయ్ ఫ్రెండ్స్, కొంచెం చాలా రోజులు అవుతుంది కదా చెప్పి, అందుకే కాస్త ఇబ్బంది పడ్డాను. ప్లీజ్ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మాత్రం బాగా చెప్పడానికి ట్రై చేస్తాను. కానీ ఒక చిన్న విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అది ఏంటి అంటే ఛానల్ ప్రాబ్లం అయితే అస్సలు సాల్వ్ అవ్వలేదండి, అలాగే ఉంది. అందుకే కొన్ని రోజులు ఇలా డైలీ ఎపిసోడ్స్ కింద స్టోరీ ఇద్దామనుకుంటున్నాను. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్తే దాన్ని బట్టి ఈ స్టోరీ కంటిన్యూ చేయాలా లేదా అనేది ముందు ఆలోచిస్తాను. ఎందుకంటే స్టోరీ వింటే మీకే నచ్చుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ కాబట్టి మీకు అంతగా అర్థం కాకపోయినా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా చాలా బాగుంటుంది స్టోరీ. ప్లీజ్ అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. ఇక చెప్పాలి అంటే వన్ డే సింగిల్ స్టోరీస్ అయితే వారానికి ఒకటి మాత్రమే ఇవ్వగలను. అది కూడా మీరు అర్థం చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. మీరు కామెంట్ చేశారంటే దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. ఎందుకంటే ఈ టైంలో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మీరు ఇచ్చే కామెంట్స్ వల్లే నా ఛానల్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకుముందు స్టోరీస్ అన్నీ డిలీట్ అయిపోయినాయి అని అడుగుతున్నారు. ఛానల్ ప్రాబ్లం రావడం వల్ల ఆ స్టోరీస్ అన్నీ డిలీట్ చేయవలసి వచ్చిందండి, తప్పలేదు. ప్లీజ్ అర్థం చేసుకుంటారా అనుకుంటున్నాను. ఇక బాయ్ ఫ్రెండ్స్.